రామ్ గోపాల్ వర్మ అనేవాడు బచ్చా పిచ్చోడు వాడు చంపితే ఎందుకు వేస్ట్ భలే అని తప్పితే రామ్ గోపాల్ వర్మని నాలాంటి బచ్చా గారిని చంపడం అనేది వాళ్ళకి డడ్డీజీ అన్న. వాళ్ళ దగ్గర వేలు వేలు లక్షల కోట్లు సంపాదించావు చంద్రబాబు నాయుడు. ఒకటే గుర్తుపెట్టుకో, నువ్వు 75 ఏళ్ళు వచ్చినాయి, మీకు కూడా నేను కూడా ఒక బిడ్డ లాంటి వాడిని. ఎప్పుడు చంపకు, ఎవరు చంపకు. నాకు ఇప్పుడు భయం వేస్తుంది, ఏడుపు వస్తుంది. ఎనీ టైం నేను చంపచ్చు. ఆయన వెంట్రుక ముక్క 60 ఏళ్ళు బతికా. ఇంట్లో అందరూ బాగా బ్రహ్మాండంగా అన్ని 60 ఏళ్ల పాటు మా ఇంట్లో మంచి జీవితం అనుభవించా. కానీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీరు చదువుకున్నవారు, చంద్రబాబు నాయుడు గారు మీరు చదువుకున్నవారు, ఇలాంటి చెయ్యకండి. మీరు ఓడిపోయారనుకోండి, మళ్ళీ ఆలోచించుకోండి ఏం తప్పు జరిగింది. మీరు కావాలంటే ఒక్కొక్క ఓటుకి 1,00,000 రూపాయలు ఇచ్చి గెలవండి తప్ప ది గ్రేట్ హానెస్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం చంపకండి. నేను తల్లి సాక్షిగా చెప్తున్నా, నన్ను చంపినా నేను బాధపడ్డాం. చావుబతుకుల్లో ఉన్నానుకో మీ మీద కూడా నేను మళ్ళీ ఇదిగో కనకదుర్గమ్మ సాక్షిగా చెప్తున్నా, చావుబతుకుల్లో ఉంటే ఎవరైనా చంపిందంటే మీ అబ్బాయి పేరు చెప్పను, మీ పేరు చెప్పను, నేను నిజంగా చెప్పను. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం చంపకండి. ఈయన్ని మీరు చంపారంటే 5 కోట్ల మంది చచ్చిపోయినట్టే. వాళ్ళ జీవితాలు, వాళ్ళ భవిష్యత్తు నాశనం అయిపోతాయి. మీకు కావాలంటే ఎట్టగట్ట ఓడించుకోండి, ఎట్టగొట్ట చంపకుండా. అదొకటి. రామ్ గోపాల్ వర్మ ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు మీకు థ్యాంక్ యూ వెరీ మచ్, మీకు థ్యాంక్ యూ వెరీ మచ్. రామ్ గోపాల్ వర్మ సినిమా డైరెక్టర్. ఇతన్ని మర్డర్ చేయడానికి ప్లాన్ జరిగింది. ఇందులో ముఖ్య పాత్రధారి అనిల్, కేరాఫ్ కూడా చెప్తున్నా, వెంకట్రావు గారి కొడుకు. అతను మరి నాకుంటారుగా కమ్మాస్లో, నేను కూడా ఫేమస్సే కదా వాళ్ళకి, నాకు చెప్పేవాళ్ళు చెప్తారు కదా. వాళ్ళ తాలూకా ఉన్నవాళ్ళు, రాజేష్ తాలూకా ఉన్నవాళ్ళు ఇక్కడ కమ్మాసులో, ఇక్కడ అన్నా ఒక వికెట్ పడిపోతుందన్నా, అదే ఇప్పుడిప్పుడే ప్లాన్ చేస్తున్నారు. ఎవరు తమ్ముడు అంటే ఆర్జీవి అన్న సినిమాలో ఇది తీశారు కదా. అవి ఇతని గురించి మరి చంద్రబాబు గురించి ఏమన్నాడో, అతను ఏమన్నాడో నాకు తెలీదు. చేస్తే నేను షాక్ అయిపోయాను. ఇప్పుడు మైకి ముందు చెప్పా, ఇంకా సీఎం గారు అక్కడ ఉన్నారు కదా, అప్పుడే ఈయనకి అటాక్ చేశారు. అంటే ఒక ముఖ్యమంత్రిని ఈ లెవెల్లో మర్డర్ అటెంప్ట్ చేస్తే అసలు ఆర్జీవి ఎంత, నేనెంత, మాలాంటి వాళ్ళు మేము ఆకుల్లా రాలిపోతాం. ఆకుల్లా రాలిపోవటమే. అనిల్, ఇది నిజమా కాదా నీ మనస్సాక్షికే తెలుసు. ఇది పచ్చి అబద్ధం అనుకో, నా మీద కేసు పెట్టు, నా మీద కేసు పెట్టు. నేను సారీ చెప్తా, ఇది అసలేం లేదండి అంటే చెప్పు. నాకు కనకదుర్గమ్మ సాక్షిగా చెప్తున్నా, నాకు చెప్పారు. కనకదుర్గమ్మ సాక్షి, నా బిడ్డల సాక్షి, నా భార్య బిడ్డల సాక్షికి చెప్తున్నా. ఇది కనుక నేను ఇక్కడ కూర్చొని ఇది క్రియేట్ చేసుకుంటే నేను ఒక అమ్మాబుకి పుట్టినట్టు కాదు. తల్లి సాక్షిగా చెప్తున్నా. నేను విని ఆ రోజే నాకెంత ఫస్ట్ టైం కన్నీళ్ళలో వచ్చి భయం సాగిపోయా. ఒరే, ముఖ్యమంత్రికి సేఫ్టీ లేకుండా చేస్తున్నాడు ఇతను, మన పరిస్థితి ఏంటి అంటే డీటెయిల్స్ అన్నీ చెప్పాడు. అన్న ఇట్లా అన్నారన్నా, మన రాయేష్ అన్న దాన్ని ఓకే అన్నట్టుగా అన్నారు. ఆయన లోకేష్ బాబు కూడా ఓకే అన్నట్టంటే పెద్ద ఆయన దగ్గర తీసుకెళ్లారు. ఈ ప్రపోజల్ అంటే నో అని ఆయన గంభీరంగా లేచి వెళ్ళిపోయాడు. అంటే కామ్గా ఏం మాట్లాడకుండా నో అంటే తప్పల్లా వాడిని టైం వేస్ట్ వాడి కోసం అన్నట్టుగా, అయినా పర్లేదుగా కాదు. ఇదే మాటలు నేను స్పష్టంగా విన్నా. అనిల్, ఇది గనక ఇతను అనిల్ మొత్తం టీడీపీ వర్క్ అంతా చూస్తుంటాడు. టీడీపీది
దగ్గర ఆయన టీడీపీ సంబంధించిన ఈ సోషల్ మీడియాలో 24 మంది ఆయన తాలూకు మనుషులు పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడే అపూర్వ జయచంద్రన్ అని ఒక ఆమె ఉంది, ఆమె పనిచేస్తుంది. పీకే వస్తాడు ఎప్పుడు హైదరాబాద్, శుక్రవారం దాకా ఉండి వెళ్ళిపోయి మళ్ళీ వస్తాడు. మళ్ళీ అక్కడ మీటింగ్ జరుగుతుంది. ఇప్పటికీ